కావాలంటే నా బండి ఎక్కొచ్చు, నేను తీసుకెళ్తాను. బాగుంది, అప్పుడే కదా ఫాదర్ నా కాలర్ పట్టులాగే అడుగుతారు. రే రమేష్, ఈ రోజు బెషీర్ పార్టీ ఇస్తున్నాడు, మనం ఎలా వెళ్ళాలి? అయ్యో నేను రావట్లేదు, ఇప్పటికే లేట్ అయింది. నేను ఒకరిని పికప్ చేసుకోవాలి. ఎవరు? బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండే. వెళ్ళొస్తాను, టాటా. టాటా టాటా. స్టాప్ వచ్చింది, దిగడే దిగడే, త్వరగా దిగడమా. ఎందుకు లేట్ అయింది? లేటా? నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? ఇప్పుడే వచ్చాను. ఈరోజు లీవ్ తీసుకొని రేపు ఆఫీస్ వెళ్ళిండొచ్చు. ఎన్నిసార్లు చెప్పాను. ఇవాళ జాయిన్ చేయలేదంటే అమ్మేమో నాకు దొరకదు. క్రికెట్ మ్యాచ్ లో నేను ఎలా పర్ఫామ్ చేశానో అది చూడ్డానికి మీరు ఉండాలి. నేనే చూశాను కదా. చూసారా? అదేలా? ఇదిగో ఇలా కళ్ళు మూసుకుని స్టేడియంని తలుచుకున్నాను. అప్పుడు చూశాను నా కొడుకు బ్యాటింగ్ లో సూపర్ గా 6 కొట్టింది. అబద్ధం చెప్పకండి. లేదు, నిజమే. అయితే నేను కూడా మిమ్మల్ని చూశాను. ఎలాగా? గవాస్కర్ రన్అట్ అయినప్పుడు నా లోపల ఒకటి అనిపించింది. తర్వాత కళ్ళు మూసుకొని నేను మిమ్మల్ని తలుచుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే మీరు నా ముందు నించున్నారు. తర్వాత 2 షాట్లు కొట్టాను చూడండి. అమ్మయ్య, అతను మనల్ని చూడలేదు. ఇంకేంటి తర్వాత ఏంటి? స్టేడియం ని అదరగొట్టేశాను. ముఖ్యమంత్రి నాకు ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇంకొక విషయం, బెట్ కట్టి గెలిచాను. 10,000 రూపాయలు. 10,000 రూపాయలు? అవును. ఆ 10,000ని ఏం చేశారు? అది మన కాదరన్న బిడ్డ పెళ్లి ఖర్చుల కోసం ఇచ్చేశాను. చాలా మంచి విషయం. పాప ఆయనకి 4 అమ్మాయిలే. మనకేవైనా ఆపదొస్తే ఆదరించడానికి ఓదారించడానికి ఆయన మాత్రమే ఉన్నారు. ఏం చేయాలో చాలా టెన్షన్ గా ఉండింది. మంచి విషయం, అది మనకి పుణ్యమే. చెప్పు. కాదరన్నయ్య బిడ్డ పెళ్లికి మీకు చాలా ఇష్టమైన ఒక అతను రాబోతున్నాడు. అతను ఎవరంటే సింగర్ యేసుదాస్. అలాగా? అలాగైతే నమస్కారం నాయుడు గారు, మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు. కొంచెం ముందుగా వచ్చుంటే యేసుదాస్ పాటను ప్రత్యక్షంగా వినేవారు. ఈ రోజు అడుగుతున్నారంటే పందిరంతా అదిరిపోయాక సెటప్ వేశారు. పార్టీలో వచ్చే డబ్బు ఈయనకి అస్సలు సరిపోదు. దేనికి డబ్బు ఎక్కడిదే? దేవుడు సాక్షిగా ఇది కాలేజ్ స్టూడెంట్స్ చేసిన పని. మీరు లోపలికి రండి, మీ తాగడానికి చేస్తాను. సరే. అయినా కూడా బానే ఉంది కదా. మన నటరాజుకి ఎదురుగా కేసు వేసింది అతనే కదా? అవును, వాళ్లేవాడు. మీకోసం కాబట్టి స్పెషల్ గా తీసుకొచ్చాడేమో. పెళ్లి వారి ఇల్లు అన్న వెంటనే ఎలా వచ్చారు చూసారా? రావయ్యా. హలో. అవును. ఏమిటి నవ్వులు ఎక్కువైపోయాయి? ఇంకెవరి పేరు మీదైనా కేసు పెడదామని ఆలోచిస్తూ ఉన్నారా? మా మంత్రి గారు నీకోసం డిస్టర్బ్ అయ్యారా? ఇలా చూడండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. మర్యాద నేర్పడానికి నువ్వెవరు? లేక నువ్వు ఆగు. ఏమిటి గొడవ? కాదర్, ఇలాంటి వాళ్ళని మన పెళ్లికి అస్సలు పిలిచుండకూడదు. విజయన్ గారు గొడవ చేయొద్దు. లోకమంతా తెలిసిన పెద్ద మనిషి ఆయన. ఏదో నా మీద అభిమానికుడికి వచ్చాడు ఆయన. ఏమైంది కాదర్? ఏం లేదు, ఈయన మా కార్పొరేషన్ లో ఉండే విజయన్ గారు. సార్, ఇక్కడ జరిగే చూసి నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. తెల్లతోలు ఉంది కదా అని ఊళ్ళో వాళ్ళందరి మనసు చెడగొడుతుంది తను. ఎంత ఆడపిల్లైనా తను నోరు తెరిస్తే చాలు అన్ని పచ్చి అబద్ధాలే. మీకు తెలుసా, మా మంత్రికి ఎదురుగా అబద్ధపు కేసు పెట్టిన తను. ఎలాగైనా ఉండేనండి, అలాగని నలుగురిలో ఒక ఆడపిల్లని ఇలా మాట్లాడతాం సరికాదండి. రాజకీయవాదులు ముందల నేర్చుకోవాల్సింది నలుగురిలో ఉన్నప్పుడు ప్రజలకి విలువ ఇవ్వటమే. ఈ మంత్రి పదవి, చైర్మన్ పదవి అంతా జనాల్ని భయపెట్టడమో కష్టపెట్టడమో కాదు, వాళ్ళకి మనం రక్షణగా ఉండటమే. అది మీరు మర్చిపోకండి. అదేలా దాసన్న, ఇది అర్థం కావాలంటే జ్ఞానం ఉండాలిగా. ఈ ఊర్లో అట్లీస్ట్ ప్యూన్ అవ్వాలంటే టీచర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్న చైర్మన్ కి, మంత్రికి అవన్నీ అవసరం లేదు. వద్దండి, ఫాదర్ చెప్పింది కరెక్టే. ఈ ఊరు ఏలటానికి చదువు అనేది లేకపోయినా తన కుటుంబాన్ని కాపాడటానికి తనకు అనుభవం ఉండాలి. అవతలవాడి కష్టము నష్టము తెలుసుకుంటానికి మంచి మనసు ఉండాలి, మంచి మనిషి ఉండాలి. ఇది అందరి మనసుల్లో లేకపోవడమే మనకు పెద్ద శాపం. ఏం జరిగినా మంచికేరా జరిగింది. ఈ నారాయణతో పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ పెళ్లి జరిగే చోటు కూడా పడుతుందని తెలిసి ఉంటది. ఏమంటావు బంగారు బాబు? అవునన్నా, మా నటరాజ్ మినిస్టర్ దగ్గర తోకాడిస్తే వాళ్ళ పరిస్థితి అంతే. అప్పుడే తన ఇంటికెళ్ళి కాళ్ళ పడి మరీ అడిగాం, నువ్వేం అడిగితే అది ఇస్తావని.
అప్పుడే మీరు అన్నారు నేను అలాగ అనలేదురా బంగారు బాబు. అది కాదు, మీరు మనసులో చాలా మంచోళ్ళని చెప్పడానికి వచ్చాను. అలాగైతే నేను వేరేదో చెప్తానికి వస్తా అనుకున్నాను కదా, మంచి వేళ ఆపేశాను. ఆ రోజు తను ఎన్ని మాట్లాడిందో మీకు తెలుసా? భద్రకాళి ఉంది కదా, భద్రకాళి. అయినా గానీ ఈ పెళ్లికి నన్ను పిలవకపోవడం చాలా మనసుకి కష్టంగా ఉందిరా. వాళ్ళు ముందే ఫోన్ చేశాను అని చెప్పారు. తర్వాత మీరు అవుట్ ఆఫ్ రేంజ్ అని మీ పిఏ చెప్పాడట. ఆ పిచ్చుడు ఎలాగన్నాడా? ఈ రోజు నిజంగానే అదిరిపోయింది. బంగారపు నిధి నీ కోసం ఎదురు చూస్తోంది. రాజబాబు ఏంటి బంగారాన్ని తీసుకునివ్వరు కదా? అరే బంగారు బాబు కూర్చోరా. వద్దు సార్, ఎంత మీ వాళ్ళ చూసుకున్నా కూడా నేను మీకు మర్యాద ఇవ్వాలి కదా సార్. ఏంట్రా తప్పుగా ఏమన్నా సార్? లేదు లేదులే. రేయ్ నేను వినింది నిజమేనా? మీకే విషయం తెలిసిందో నాకు తెలియలేదే. చూసావా, నేను నిన్న ఊళ్ళో లేనని ఆ విజయ్ కుమార్ ఫోన్ చేసినప్పుడు ఆ మాట నువ్వు వాళ్ళకి చెప్పావా? అదేంటంటే ఆయన కాల్ చేసింది 10 గంటలకి. నిన్న మీరు పర్సనల్ గెస్ట్ హౌస్ లో ఉన్నారు కదా, అందుకే అలా చెప్పాను. వాడు చెప్పింది నిజమే. గెస్ట్ హౌస్ వెళ్ళిపోయారంటే 8 మీరు అవుట్ ఆఫ్ రేంజే. 9 గంటలు అవుతే మీరు స్విచ్ ఆఫ్ అయిపోతారు. లేదు, ఈ వీక్నెస్ ఏది వాళ్ళకి తెలియదు కదా. తెలిసినా నాకేమీ ప్రాబ్లం లేదురా. రే బంగారు బాబు, ఈ మంత్రి పదవి అనేది ఈ సాధారణమైన ఎమ్మెల్యే పదవి కాదురా. ప్రజలకి మనతో ఉండే పార్టీలకి మనం నెరవేరుస్తామని హామీలు వాళ్ళకి ఇచ్చి మనం పదవిలో ఉండగా డబ్బు సంపాదించుకోవటం చాలా కష్టంగా ఉందిరోయ్. అప్పుడు కొన్ని వీక్నెస్లు ఎలాగ ఉంటాయరా? ఇటువంటి టెన్షన్ల మధ్యలో కొంచెం రిలాక్సేషన్ కావాలి కదా, ఏమంటావు? మిగతా మంత్రులతో కంపేర్ చేసినప్పుడు మన మంత్రి గారు అలా కాదు, అవునా? 3 వీక్నెస్ ఎంపీఎల్. అదేమిట్రా ఎంపీఎల్? నేను ఇప్పుడే మొదటిసారిగా వింటున్నా. మనీ, పవర్ అండ్ లేడీస్. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే డబ్బు, పదవి, అమ్మాయి. ఊళ్ళో ఉన్న వీక్నెస్లన్నీ ఉన్నవాడి దగ్గర 3 వీక్నెస్లు ఉన్నాయంటే నేను గొప్పవాడినే కదరా. ఇలాంటి చిన్న చిన్న వీక్నెస్లు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరున్నారండి? అది నిజమే. దేవలోకంలో ఉండే హైకమాండ్ దేవేంద్ర కూడా ఎంతమంది అమ్మాయిలు వీక్నెస్ తో ఉన్నాడు, కానీ దేవేంద్ర మీద ఒక కంప్లైంట్ కూడా లేదు. ఇలాంటి అమ్మాయిలు దేవేంద్ర మీద కేసు ఇచ్చుంటే ఏమయ్యేది ఆయన పరిస్థితి? ఈయన ఊరికే చెయ్యే కదా తన పైన వేశాడు. లేదు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. మామూలుగా ఐఏఎస్, ఐపీఎస్ ఇదిగోండి అన్నప్పుడు మంత్రి సార్ వెనకాల నిలబడతారు. కొత్తగా వచ్చి ఒక సమస్య చేయడానికి మోనికా విస్కీ తప్పేమని చెప్పానా? లేదు లేదు, మోనికా లెమన్. అలా చెప్పండి సార్. మీరు వద్దు అని చెప్పడం వల్లే వదిలేశాం. లేదంటే వాళ్ళ పిల్లర్స్ పీకేసి ఫౌండేషన్ లేకుండా చేసేవాళ్ళం. అదంతా వద్దులే బాబన్న, అదంతా లేకుండానే నా దారికి తీసుకొస్తా. మినిస్టర్ నారాయణ ఆశపడితే అది దొరికి తీరాల్సిందే. ఈ కేసులో తీర్పు రాని. తీర్పు ఏమైనా సరే గెలిచినా ఓడినా నాకు పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు మాత్రం నాకు మరణశిక్ష అనుభవించేలాగానే ఉంది. మరణశిక్ష అనుభవించే ఖైదీకి సురక్షత ఇవ్వాలని ఎటువంటి కోర్టు చెప్పదు కదా. అది నేను కూడా చెప్తున్నాను. తీర్పు కోసం మీరేమి కోర్టు బయటికెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. మనమిద్దరం రేపు కలిసి కాలేజ్కి వెళ్దాం.